హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. కీ ఆఫ్ నాలెడ్జ్ ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. నేను రవికిరణ్. ఈరోజు మనం చర్చించబోతున్న అంశం ప్రస్తుత కాలంలో చలామణిలో ఉన్న వివిధ రకాల బైబిళ్ళు. బైబిల్ ఎన్ని రకాలు? అసలు బైబిల్లో రకాలున్నాయా అని మనకు సందేహం రావచ్చు. కానీ బైబిల్లో రకాలున్నమాట వాస్తవమే. అంతకంటే ముందు బైబిల్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోగలిగితే అందులో ఉన్న రకాల గురించి మనకు అర్థమవుతుంది. బైబిల్ అనగా పుస్తకాల సముదాయం. కనుక ఆయా గ్రంథాలు కలిగి ఉన్న పుస్తకముల ఆధారంగా చలామణిలో ఉన్న ప్రాముఖ్యమైన 6 రకాల బైబిళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది యూదుల బైబిల్, దీనినే తోరా అంటారు. రెండవది ప్రొటెస్టెంట్ బైబిల్. మూడవది ఆంగ్లికన్ బైబిల్. నాలుగవది రోమన్ క్యాథలిక్ బైబిల్. ఐదవది గ్రీకు ఆర్థడాక్స్ బైబిల్. ఆరవది ఇథియోపియన్ బైబిల్. యూదుల బైబిల్లో 24 పుస్తకాలున్నాయి. వాటిని 3 విభాగాలుగా విభజించవచ్చు. ధర్మశాస్త్రము 5 పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు 8 పుస్తకాలు, రచనలు 11 పుస్తకాలు, మొత్తం కలిపితే 24. రెండవది ప్రొటెస్టెంట్ బైబిల్. ఇందులో 66 పుస్తకాలు కలవు. ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ని 2 విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది పాత నిబంధన, రెండవది క్రొత్త నిబంధన. యూదుల బైబిల్లో ఉన్న 24 పుస్తకాలే ప్రొటెస్టెంట్ బైబిల్లోని పాత నిబంధన 39 పుస్తకాలు. అది ఎలాగో చూద్దాం. మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం. చరిత్ర పుస్తకాలు 12. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు 2 విభాగాలుగా విభజించబడింది. రాజుల గ్రంథం 2 విభాగాలుగా విభజించబడింది. దినవృత్తాంతాలు 2 భాగాలుగా విభజించబడ్డాయి. యూదుల బైబిల్లో ఎజ్రా, నెహమ్యా ఒకే పుస్తకంగా ఉన్నప్పటికీ దానిని ప్రొటెస్టెంట్ బైబిల్లో ఎజ్రా, నెహమ్యా విడివిడి పుస్తకాలుగా మనకి కనిపిస్తాయి. 12వది ఎస్తేరు. జ్ఞాన గ్రంథాలు 5. యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం. పెద్ద ప్రవక్తల గ్రంథాలు 5. యెషయా, యిర్మీయా, విలాప వాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు. చివరిగా చిన్న ప్రవక్తల పుస్తకాలు 12. ఇది యూదుల బైబిల్లోని ద 12 అనే పుస్తకం 12 విభాగాలుగా ప్రొటెస్టెంట్ బైబిల్లో విభజించబడింది. ఇక రెండవ భాగం క్రొత్త నిబంధన. ఇందులో 27 పుస్తకాలున్నాయి. సువార్తలు 4, సంఘ చరిత్ర 1, 21 పత్రికలు, ప్రవచన గ్రంథం 1. మొత్తం కలిపి ప్రొటెస్టెంట్ బైబిల్లో 66 పుస్తకాలున్నాయి. ఆంగ్లికన్ బైబిల్. ఇందులోని పుస్తకాల సంఖ్య 51. యూదుల బైబిల్లోని 24 పుస్తకాలను కలిపి ఆంగ్లికన్ బైబిల్లో పాత నిబంధనగా పొందుపరిచారు. క్రొత్త నిబంధనలో ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నట్టుగానే 27 పుస్తకాలను జత చేశారు. మొత్తం కలిపి ఆంగ్లికన్ బైబిల్లో 51 పుస్తకాలు. రోమన్ క్యాథలిక్ బైబిల్. ఇది కూడా పాత నిబంధన, కొత్త నిబంధనగా 2 విభాగాలుగా ఉంటుంది. ప్రొటెస్టెంట్ బైబిల్లోని 39 పుస్తకాలతో పాటు 7 అపోక్రిఫా గ్రంథాలను కలిపి రోమన్ క్యాథలిక్ బైబిల్లోని పాత నిబంధనగా గుర్తించారు. ఇందులోని కొత్త నిబంధన విభాగంలో ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నటువంటి 27 పుస్తకాలను జత చేశారు. మొత్తం కలిపి రోమన్ క్యాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు. గ్రీకు ఆర్థడాక్స్ బైబిల్. ఇందులో 77 పుస్తకాలున్నాయి. ఇందులోని పాత నిబంధనలో ప్రొటెస్టెంట్ బైబిల్లోని 39 పుస్తకాలు, అలాగే అపోక్రిఫా 7 పుస్తకాలతో పాటు మరొక 4 పుస్తకాలను కూడా జత చేశారు. మొత్తం పాత నిబంధనలో 50 పుస్తకాలు. అలాగే కొత్త నిబంధన విభాగంలో ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నటువంటి 27 పుస్తకాలతో జత చేయబడింది. మొత్తం కలిపి గ్రీకు ఆర్థడాక్స్ బైబిల్లో 77 పుస్తకాలు. ద ఇథియోపియన్ బైబిల్. ఇందులోని పాత నిబంధనలో 58 పుస్తకాలున్నాయి. అలాగే కొత్త నిబంధనలో ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నట్లుగానే 27 పుస్తకాలు. మొత్తం కలిపి 85 పుస్తకాలుగా పొందుపరచబడింది. పుస్తకాల ఆధారంగా 6 రకాల బైబిళ్లను మనం చూసాం. ఎన్ని రకాల బైబిల్లో ఏ బైబిల్ ప్రామాణికమైంది అని మనం ప్రశ్నించుకుంటే, మొదటిది యూదుల బైబిల్. ఇందులోని 24 పుస్తకాలు ప్రామాణికమైనప్పటికీ కూడా యూదుల బైబిల్లో క్రొత్త నిబంధన చేర్చబడలేదు. ప్రొటెస్టెంట్ బైబిల్. ఇందులోని 66 పుస్తకాలు ప్రామాణికమైనవి.
ఆంగ్లికన్ బైబిల్. ఇందులోని పుస్తకాలన్నీ ప్రామాణికమైనప్పటికీ కూడా మనకి అందుబాటులో లేవు. అది కాక దాని ప్రత్యామ్నాయమైన ప్రొటెస్టెంట్ బైబిల్ మనకు అందుబాటులో ఉంది. రోమన్ క్యాథలిక్ బైబిల్. ఇందులో ప్రొటెస్టెంట్ బైబిల్లో ఉన్నటువంటి ప్రామాణికమైన పుస్తకాలు ఉన్నప్పటికీ అదనంగా 7 అప్రామాణికమైన అపోక్రిఫల్ పుస్తకాలు ఉండడం వలన ఇది ప్రామాణికమైన బైబిల్ కాదు. గ్రీకు ఆర్థడాక్స్ బైబిల్, ఇథియోపియన్ బైబిల్. ఇందులో కొన్ని ప్రామాణికమైన పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా అప్రామాణికమైన అపోక్రిఫల్ పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలను కూడా జత చేయడం వలన ఇవి ప్రామాణికమైనవి కాదు. చివరిగా ఏ బైబిల్ ప్రామాణికమైంది అంటే 66 పుస్తకాలు కలిగిన ప్రొటెస్టెంట్ బైబిల్. ఇప్పుడు మనకి కొన్ని ప్రశ్నలు తలెత్తవచ్చు. ప్రొటెస్టెంట్ బైబిల్లోని 66 పుస్తకాలు ప్రామాణికమైనవని ఎలా నిర్ధారించగలము? రెండవది, అపోక్రిఫా గ్రంథాలంటే ఏంటి? అవి ఎందుకు ప్రామాణికమైనవి కాదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తదుపరి వీడియోల్లో చర్చిద్దాం. ఈ వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయడం వలన ఈ సమాచారం అనేక మందికి చేరుతుంది. స్నేహితులకు, విశ్వాసులకు, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మరొక సమాచారంతో మరలా కలుసుకునే వరకు మనందరికీ దేవుని కృప తోడే ఉండునుగాక. ఆమెన్.